సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడదాం. చాలామంది డిఎడ్ అదేవిధంగా బిఎడ్ రెండు కోర్సులు సెపరేట్గా చేస్తుంటారు కదా. ఒకే అభ్యర్థి డిఎడ్ బిఎడ్ రెండు కోర్సులు చేసినట్లయితే ఒకే అప్లికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులకు అర్హులో అన్ని పోస్టులకి కూడా ఒకేసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మొత్తంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లన్నీ యాడ్ చేసుకుని మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ కింద క్లారిటీగా చూపిస్తుంది. దాని ప్రకారం మీరు ఒకేసారి అన్ని పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది సార్ ఎస్జిడికి సంబంధించి అప్లై చేసేసాం, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెపరేట్గా అప్లై చేయడానికి చూస్తుంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఆధార్ కార్డు అప్లై చేస్తారు కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎడిట్కి సంబంధించి మనకి గతంలో డిలీట్ అయిన ఒక ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ డిలీట్ అయిన ఆప్షన్ ఇచ్చినట్లయితే క్యాండిడేట్ లాగిన్లో అప్లికేషన్ అనేది డిలీట్ చేసుకుని మళ్ళీ అప్లై చేసే విధంగా ఆప్షన్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ అయ్యి అప్లికేషన్ డిలీట్ చేసుకుని మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి హెల్ప్ లైన్కి కాల్ చేసినప్పుడు ఒక 2-3 రోజుల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తామని చెప్పేసి అభ్యర్థులకి చెప్పినట్లు మనకి కామెంట్ రూపంలో కూడా చాలామంది తెలియజేశారు. ఇంకొక సమస్య ఏంటంటే చాలామంది ఓపెన్ ఇంటర్ చదివారు, ఓపెన్ ఇంటర్ చదివి డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఓపెన్ ఇంటర్కి సంబంధించి అసలు బోర్డే చూపించడం లేదు. ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు బోర్డ్ ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఇంటర్మీడియట్ ఓపెన్ అని చెప్పేసి చూపించడం లేదని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళకి సంబంధించి కూడా ఆప్షన్ అనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది కూడా ఒక సాంకేతిక సమస్యగా ఉంది. మెగా డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తుల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్కులు ఉండాలని, అదేవిధంగా జనరల్ క్యాండిడేట్లు అయితే 50% మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ అనుమతిస్తుందని, దరఖాస్తు చేయడానికి ముందుకు వెళ్తుందని, ఎస్జిడికి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి 10వ తరగతి ఇంటర్కి సంబంధించి 45%, 50%, ఇక బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేస్తారో డిగ్రీలో 45%, 50% ఉంటేనే అనుమతిస్తుందని, లేకపోతే దరఖాస్తులు తీసుకోవడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 2024 డిఎస్సి టైంలో 40% మార్కులతో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు అవకాశం కల్పించాలని అభ్యర్థులు ఆశకు ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. క్లియరెన్స్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గైస్, గత 2024లో డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా కొత్తగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ద్వారా గతంలో 2024లో ఎవరైతే ఫీజు పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఫీజు లేకుండా ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఆల్రెడీ పేడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానివల్ల గతంలో ఫీజు పే చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫీజు పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సెపరేట్గా ఉంది, అప్లై డాక్యుమెంట్స్ ఆప్షన్ సెపరేట్గా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేయలేని క్యాండిడేట్లు ఉన్నారో ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అనేవి మే 15 లోపు ఎప్పుడైనా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అనేవి మే 15 లోపు ఎప్పుడైనా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేసినట్లయితే క్యాండిడేట్ లాగిన్, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకుని చూసుకున్నారంటే అది పాతదైనా సరే మీకు పని చేస్తుందంటే అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడ ఏం క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయమని అడగడం లేదు, జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసినట్లయితే అక్కడ డీటెయిల్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేసినాయి అంటే మీ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, ఇంటర్ మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం. చాలామంది డిఎడ్కి సంబంధించి ఏం అప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి మీ దగ్గర ఓడి ఉంటే ఓడి, మార్క్స్ మెమో ఉంటే మార్క్స్ మెమో, ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, ఏది ఉంటే అది రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటున్నాడు. కాబట్టి ఏది అప్లోడ్ చేసినా కానీ నో ప్రాబ్లం. జస్ట్ మీరు కోర్స్ చేశారా లేదా అనేది తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి చాలామంది జిరాక్స్లు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవడం చాలా మంచిది.
స్టడీ సర్టిఫికెట్స్ అనేవి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సెపరేట్గాను, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెపరేట్గాను ఉన్నా పర్లేదు. మీరు 2 డాక్యుమెంట్స్ కింద స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. చాలామంది 4వ తరగతి 5వ తరగతి స్కూల్ ఎత్తేసారు, ఇప్పుడు స్కూల్ లేదు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మీ దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు అప్లై అయితే చేయొచ్చు. ఒకవేళ కనీసం మీ దగ్గర 4 సంవత్సరాల పాటు ఒకే జిల్లాలో చదివినట్లు స్టడీ సర్టిఫికేట్లు కానీ లేకపోతే మీరు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది, గృహ ధృవీకరణ పత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకుని దాన్ని మీరు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేసినప్పుడు స్టడీ సర్టిఫికేట్లు మీకు లేకపోతే మీరు గృహ ధృవీకరణ పత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మనకి లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి మీరు ఒకే జిల్లాలో 4 సంవత్సరాల పాటు చదివినట్లు స్టడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు నో ప్రాబ్లం. అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మినిమం ఖచ్చితంగా 4 సంవత్సరాల పాటు ఒక జిల్లాలో చదివినట్లు మీకు స్టడీ సర్టిఫికేట్ ఉందంటే అది మీకు యూజ్ అవుతుంది. అది నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి కాల్ సెంటర్ వాళ్ళు కూడా సమాచారం ఇచ్చినట్లు మన సబ్స్క్రైబర్లు చాలామంది చెప్పున్నారు. ఇక పెళ్ళైన మహిళలు వచ్చేసరికి పెళ్ళైన మహిళలు స్టడీ డీటెయిల్స్ని ప్రామాణికంగా తీసుకోండి. అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ప్రామాణికంగా తీసుకోండి. ఇక అడ్రస్కి సంబంధించి మ్యారేజ్ అయిన తర్వాత అడ్రస్ అనేది చేంజ్ అయింది, క్యాస్ట్ సర్టిఫికేట్లో హస్బెండ్ నేమ్ ఉంది, ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అడ్రస్ విషయంలో నో ప్రాబ్లం. పెళ్ళైన మహిళలకు సంబంధించి అడ్రస్ విషయంలో పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా లోకల్ అదేవిధంగా నాన్ లోకల్ని డిసైడ్ చేయడానికి 4వ తరగతి నుంచి 10వ తరగతి సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. కాబట్టి అడ్రస్కి సంబంధించి మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మీరు హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా ఏదైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఉపయోగపడుతుందా, ఈ కామెంట్ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. 2016కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి నేను చెక్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అనేవి చూపించింది. సబ్ క్యాస్ట్ ఒకవేళ మీకు చూపించకపోతే ఒకసారి రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ కొట్టిన తర్వాత మళ్ళీ చేసినట్లయితే అది అక్కడ చూపిస్తుంది. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసినా సరే డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓల్డ్ క్యాస్ట్ ఉంటే ఓల్డ్ క్యాస్ట్ మీరు ట్రై చేయొచ్చు. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేయాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తప్పులు లేకుండా క్లారిటీగా మీరు సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్లో మనకి సర్టిఫికేట్లు అప్లోడ్ అడుగుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఈ డాక్యుమెంట్స్ ఆప్షన్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి మీరు క్యాండిడేట్ లాగిన్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని మీరు మళ్ళీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ మే 15 లోపు ఎప్పుడైనా సరే స్కాన్ చేసి అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి, తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ దగ్గర మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఒకవేళ వచ్చిందనుకోండి నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిఎడ్కి సంబంధించిన మార్క్స్ మెమో కానివ్వండి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. చాలామంది ఎస్జిటి వాళ్ళు సార్ డిగ్రీకి సంబంధించి మా దగ్గర మార్క్స్ మెమో ఉంది మేము అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఎస్ఎస్సి, ఇంటర్ అదేవిధంగా డిఎడ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర డిగ్రీ కూడా ఉంటే డిగ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసినట్లయితే మొత్తం అన్ని క్వాలిఫికేషన్లు ఇచ్చేసి అక్కడే ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్లో చూపిస్తుంది అన్ని పోస్టులు కూడా మీరు సెలెక్ట్ చేసేసుకుని అక్కడి నుంచి గతంలో ఫీజు పే చేసినట్లయితే పే చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు అప్లై చేయకుండా కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే ఫీజు పేమెంట్ కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిఎస్సి అప్లికేషన్లో క్రీడకు సంబంధించి మనకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ కోటా పోస్టులు సెపరేట్గా పరీక్ష లేకుండా భర్తీ చేస్తారని చెప్పేసి పేపర్లు వేస్తున్నారు. చాలామంది స్టడీకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతిలో మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదువున్నారో అదే జిల్లా మీ లోకల్ జిల్లా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సంవత్సరాల పాటు మీరు కర్నూలు జిల్లాలో చదవండి, మిగిలిన 4 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో చదువుంటే మీరు ఎక్కువ సంవత్సరాలు విజయనగరం జిల్లాలో చదివారు కాబట్టి ఇక్కడ విజయనగరం అనేది మీకు లోకల్ జిల్లా కింద చూపిస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఒకే చోట 4 సంవత్సరాల పాటు చదివిన స్టడీ సర్టిఫికేట్ ఉంటే మ్యాక్సిమం ఇక్కడ మీకు సరిపోతుంది అప్లై చేయడానికి. ఒకవేళ మీ దగ్గర మొత్తం 4 సంవత్సరాలు ఒకే చోట చదివినట్లు స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా డైరెక్ట్ మీరు 10th పరీక్షలు రాసేసిన కంపల్సరీగా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి సంబంధించి విఆర్ఓ ఎంఆర్ఓని సంప్రదించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుసుకుని చేయించుకుని ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది స్కాన్ చేసుకుని. స్టడీ సర్టిఫికేట్లు లేని వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ స్కాన్ చేస్తారు స్టడీ ప్లేస్లో.
అది కూడా ఎవరు మొత్తం స్టడీ సర్టిఫికేట్లు లేకపోతే, మీరు 3వ తరగతి 4వ తరగతి లేకపోతే ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీని సమాచారం హెల్ప్ లైన్ వాళ్ళు అందించినట్లు సమాచారం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ని కాంటాక్ట్ చేయండి. ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కాస్త వెయిట్ చేయాలి. ఓపెన్ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఆ ఆప్షన్ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఒకే అప్లికేషన్లో చేయండి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చేసుకోండి. ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు ఏ క్వాలిఫికేషన్లు ఉంటే క్వాలిఫికేషన్లు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అనేది ఇక్కడే చూపిస్తుంది. దాని ప్రకారం ఒకేసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఎస్జిటికి సపరేట్గా అప్లై చేసేసారో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేయడానికి అవకాశం లేదని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎడిట్ ఆప్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మనకి డిలీట్ అనే ఆప్షన్ తీసుకొచ్చినట్లయితే ఆ డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ యూజ్ చేసుకుని మీరు క్యాండిడేట్ లాగిన్లో మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గతంలో డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా ఎడిట్ డిలీట్ ఆప్షన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. హెల్ప్ లైన్ వాళ్ళు అయితే డిలీట్కి సంబంధించిన ఆప్షన్ అనేది త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు డేటా అయితే తీస్తూ ఉన్నారు. ఇది మన సబ్స్క్రైబర్ల నుంచి వచ్చిన సమాచారం. చాలామంది హెల్ప్ లైన్ కాంటాక్ట్ అయినప్పుడు ఎడిట్కి సంబంధించి డిలీట్కి సంబంధించి ఆప్షన్ అనేది త్వరలో యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇది గైస్ ఇప్పటివరకు దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఆన్లైన్ అప్లికేషన్ క్లారిటీగా మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత సబ్మిట్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అనేవి లాస్ట్ స్టెప్లో సెపరేట్గా అడుగుతుంది. మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే రావడం లేదని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. మనకి కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినట్లయితే వెబ్సైట్ అనేది కాస్త మొరాయిస్తుంది. కాబట్టి మీరు 1 గంట లేదా 2 గంటల తర్వాత మళ్ళీ ట్రై చేసుకోండి, అప్పుడు మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తే మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లారిఫై అవుతాయి. సక్సెస్ సిరీస్, బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి, ప్రాక్టీస్ పుస్తకాలకు సంబంధించి కంప్లీట్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఈ 3 పుస్తకాల కంప్లీట్ రివ్యూ, అదేవిధంగా ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకు క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రాక్టీస్ పరంగా ఉన్న తక్కువ సమయంలో ఈ పుస్తకాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. బుక్స్ అనేవి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి చేరతాయి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.